మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును బట్టి బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రేసలాడి సాయంకాల ఆరాధన బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమయు కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధనలో మరి దేవి సిస్టర్ గారు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రేసలాడ్ సిస్టర్. ప్రేసలాడ్ స్టార్టింగ్ ప్రార్థన చేయండి సిస్టర్. ఓకే సిస్టర్, ప్రార్థన చేసుకొని ఒక మీటింగ్ ని స్టార్ట్ చేసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. మహాగణుడ, మహోన్నతుడ, పవిత్రుడ, సర్వశక్తిమంతుడ, సజ్జుడు అయిన గొప్ప దేవానికి వందనాలేసయ్యా. నా ప్రభా, గత కాలం అంతా నా తండ్రి కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా ఈ యొక్క తండ్రి సాయంకాల సమయం మందు రాత్రుల సమయం నా దేవా మీరు ఇచ్చిన నూతన అవకాశాన్ని బట్టి మీకు వందనాలేసయ్యా. ఈ ఆన్లైన్ ప్రేరుకు నా ప్రభు అటెండ్ అవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలేసయ్యా. నా తండ్రి నీకు వందనాలేసయ్యా. మా కొరకు నా ప్రభా అయా మరి కలవరి గిల్లిలో నా తండ్రి అనేకమైన తండ్రి శ్రమలు, బాధలు, హింసలు పడిన ప్రభా నా తండ్రి మా కొరకు నా తండ్రి ఎంతో నా తండ్రి అయా ప్రయాసపడి నా తండ్రి మమ్మల్ని నిత్య జీవానికి చేర్చుట కొరకు నా తండ్రి మీరు పడ్డ ప్రయాస ఇంత అంత కాదు నా తండ్రి. మరణం అంతా అయా మీరు వేదనను అనుభవించి మా కొరకు నా తండ్రి మరణించి నీ ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించినందుకే దేవా నీ ప్రేమను బట్టి నీకు వందనాలేసయ్యా. మీరు ప్రేమించినంతగా నా ప్రభా మాకు ఎక్కడ కూడా నా తండ్రి అయా అయా అలాంటి ప్రేమ దొరకదు నా తండ్రి. నీకు వందనాలేసయ్యా. నా ప్రభా నాయన ఈ రోజు నా ప్రభా ఆన్లైన్ లో అటెండ్ అయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకునైనా పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించండి. ఇంకా జైన్ కావాల్సిన త్వరలో జైన్ ఒకటకు సహాయం దయచేయండి. నీ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, ప్రోత్సహించండి నా తండ్రి. నీ యొక్క వాక్యపు వెలుగులకు మమ్మల్ని నడిపించండి నా దేవా. నీకే వందనాలేసయ్యా. నువ్వు సర్వశక్తి మంతుడు నా తండ్రి. నీ సర్వశక్తి నా ప్రభ ప్రతి ఒక్కరు నా దేవా తెలుసుకోవాలా తండ్రి. సహాయం దయచే నా ప్రభా. ఈ లోకము గుడ్డితనంగా నా ప్రభా ప్రయాణం చేసిన తండ్రి ఇహలోక గుడ్డితనం నుంచి నా ప్రభా ముయ్యబడ్డ ప్రతి మనోనేత్రం వెలిగించబడాలా నా తండ్రి. మీ సహాయం దయచేయండి నా తండ్రి. పాటలు పాడబిడ్డకు చక్కని స్వరాలు దయచేయండి దేవా. వాక్యం చెప్పే బిడ్డని సిల్వచరణ మరుగు చేసుకోదేవా. సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడండి అయా. మా హృదయాల్లో నీ వాక్యము నీరు కట్టి ఫలింప దయచే నా తండ్రి. జుంటి తేనె ధరల కన్నా మధురమైన నీ వాక్యాన్ని నీ వాక్కును పట్టుకున్న ప్రభా యేసయ్యా నా ప్రభా మేము తండ్రి జీవించుటకు నీ కృపను మాకు దయచేయండి నా తండ్రి. నీకే వందనాలు స్తుతులు తండ్రి. ఈ కేవీపీఎం పరిచర్య నా దేవా నానాటికి అభివృద్ధి పరచండి ఓ దేవా. ఈ యొక్క ప్రార్థన పరిచర్య ఓ ప్రభా వాక్య పరిచర్య నా తండ్రి, సువార్త పరిచర్య నా తండ్రి అయ్యా ఇంకా ఎల్లప్పుడూ నా దేవ కొనసాగి కృపను దయచే ఎక్కడ ఆగిపోకుండా నా తండ్రి కొనసాగే కృపను మీరు దయచేయండి నా తండ్రి. ఎంతమంది ప్రయాస ఉందో ప్రభా ప్రతి బిడ్డ ప్రయాసను బట్టి నా దేవా అంచెలంచెలుగా నా తండ్రి మీరు అభివృద్ధి దయచేయండి. శరీరకంగా ఆత్మీయంగా బలపరచండి, సహాయం దయచేయండి. ఇక్కడ ప్రభా ప్రతి బిడ్డలు నా తండ్రి ఉన్నత స్థితిలో ఉండాలని ఆయన మీ సహాయం దయచేయండి నా ప్రభా. మీకెంత వందనాలేసయ్యా. అయ్యా ఇంకెంతమంది నా ప్రభా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అవడానికి నా తండ్రి వాళ్ళకున్న ప్రతి అడ్డులు ఆటంకాలు కొట్టివేయండి నా తండ్రి. త్వరలాగా నా తండ్రి జైనవుటకు సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన ఈ యొక్క కృపను పోగొట్టుకోకుండా నా తండ్రి అయా సద్వినియోగం చేసుకునే కృపను గొప్ప భాగ్యాన్ని మా అందరికి దయచేయండి నా దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతో మంది నా ప్రభా యేసయ్యా నీ యొక్క తండ్రి జీవపు మాటలు లేక నా దేవా అడవుల్లో నా ప్రభా దూర దూర ప్రాంతాల్లో ఉన్నారు. మాకైతే ప్రతి రోజు నీ వాకు వినిపింపజేస్తున్నావు దేవా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకున్నాము. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేనే. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతేనే. బలురెక్కసి వృక్షపు గాయములు ప్రేమా హస్తములతో తాకు ప్రభు. బలురేకసి వృక్షపు గాయములు ప్రేమా హస్తములతో తాకు ప్రభు.
నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నీ శిరము వానకు తడసినను, నీ శిరము వానకు తడసినను, నన్ను రక్షించుటకు వేచితివి. నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఓ ప్రియుడా, నా అతి సుందరుడా, ధవలావర్ణుడా, నాకతి ప్రియుడా. ఓ ప్రియుడా, నా అతి సుందరుడా, ధవలావర్ణుడా, నాకతి ప్రియుడా. వ్యసనాకాంత్రుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. వ్యసనాకాంత్రుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ పరిమళ పుష్పపు సుగంధములు నారోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్పపు సుగంధములు నారోత హృదయమును నింపినవి. ద్రాక్షారసదారుల కన్నా, ద్రాక్షారసదారుల కన్నా నీ ప్రేమ ఎంతో అతి మధురం. ద్రాక్షారసదారుల కన్నా మరి నీ ప్రేమ ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఉన్నత శిఖరములు దాటుచుచు ఇదిగో అతడొచ్చుచున్నాడు. ఉన్నత శిఖరములు దాటుచుచు ఇదిగో అతడొచ్చుచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదన్. నా ప్రియుని కొరకు కనిపెట్టెదన్. నీ జల్దరి వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలురెక్కసి వృక్షపు గాయములు ప్రేమా హస్తములతో తాకు ప్రభు. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి. జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలురేకసి వృక్షపు గాయములు
ప్రేమా హస్తములతో తాకు ప్రభు నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో యాదమ్మ సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. వాక్యంలోకి నడిపించండి సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లాడ్ అక్క, అందరికి ప్రైజ్ లాడ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. సరే, వాక్యంలోకి వెళ్ళే ముందే ప్రేజ్ చేసుకుంది. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, ప్రేమ రాజానికి లేఖని వందన తండ్రి. ఈ యొక్క సమయం నాకు ఇచ్చిన తండ్రి, నీకు ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు ఎంతో కోట్లాది వందనాలు ప్రభా. ఏ అర్హత లేని వాళ్ళను ప్రభా, అయ్యా నీ యొక్క విల్లు పెట్టమనుకోండి ప్రభా. అయ్యా నీ మనం భద్రపరుచుకున్నాం తండ్రి. అయ్యా నీకు ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా యొక్క వాక్యం మీ ప్రభా చెప్తున్నా ప్రభా. అయ్యా మా తలంపు మాకు జ్ఞానం కొట్టివేసి ప్రభా, నీ తలంపు నీ జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. నీ యొక్క వాక్యం పక్కన నడుచుకోవాలా ప్రభా. ఏసే ప్రభా వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు ఉండాలి ప్రభా. లేక వాక్య సేవ నచ్చుకొని ప్రభా, నీ తట్టు తిరిగేట సహాయం చేయండి తండ్రి. అయ్యా నువ్వే గొప్ప కార్యం జరిగించి ప్రభా, లేక వాక్యం తను మాట్లాడి దర్శించి ప్రభా, నీ నామానికి మేమే తెచ్చుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నారు. ఆమేన్. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం చదవచ్చు. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చింది. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయము పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చేస్తానంటే, దేవుడు అంట కదా సువార్త ప్రకటించుకుంటే ఒక ఊరికి వచ్చినంట. హల్లెలూయా. గేరేసియాల అనే ఒక ఊరుందంట. ఆ ఊరికి వచ్చిందంట యేసు ప్రభు. వచ్చినప్పుడు అక్కడంట దెయ్యములు పట్టిన వాడొకడు ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన చిన్న పసంది అసలు బట్టలు వేసుకోకుండా ఏం వేసుకోకుండా సమాధులనే తిరుగుతా ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. ఆయన తిరిగినప్పుడు అక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన కేకలు వేసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చిందంట. హల్లెలూయా. కేకలు వేసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నంటే, అయ్యా నాతో నీకేం పని, నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చినావు అంటున్నంటే, ఆయన మాట్లాడుతుంది. అక్కడ ఆయనలో ఉన్న దురాత్మనంట ఆ యేసు ప్రభుతోనే మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి అంట ఆ సాతాను దేవుని గుర్తుపట్టింది. హల్లెలూయా. ఈ రోజు లేపట్లయితే దేవుని గుర్తుపట్టే వాళ్ళు అయితే లేరు, కానీ ఆ దయ్యం అయితే దేవుని అయితే గుర్తుపట్టిందంట. హల్లెలూయా. సమాధులలో గాని ఇంటిలో ఉండకుండా ఉండవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుటకు మాని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి. హల్లెలూయా అంట. కేకలు వేసి అంటే చెప్తుందంట, నన్ను బాధపరచకు, ఇల్లు నుంచి తీసివే. కానీ ఆయన దయ్యం అంట కేకలు వేసుకుంటూ చెప్తా ఉందంట. ఆయన యేసు ప్రభుతో సాగిల పడిందంట. ఏలయనగా ఆయన మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములో వానిని పట్టుచు వచ్చెను కనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి వారు దుంచిరి. గాని వాడు బంధకములు తెంపగా దయము వానిని అడవిలోకి తరుముకొని పోయెను. యేసు, నీ పేరేమని వానిని అడుగగా చాలా దయములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు విషయాన్ని అంట, ఆ మనుషుల నుంచి విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాసములు వానిని చుట్టుకొని వచ్చాను కనుక వానిని గొలుసులతోనూ సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచిరి. వాడు బంధకములను తెంపగా దయ్యములు వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. హల్లెలూయా. ఆయనకంట గొలుసుతోని బంధకంతో కట్టేసిన కానీ అవన్నీ తెంపుకొని అంటే అడవిలోకే తీసుకెళ్తుందంట ఆయనని. హల్లెలూయా.
ఆ దయ్యంలో అంటే ఆయన అడవిలోకి తీసుకెళ్లిపోయినాయంట. యేసు నీ పేరేమని వానిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను. హల్లెలూయా. ఆయనలో అంట చాలా దయ్యములు ఉన్నాయంట, ఒకటి కాదు రెండు కాదు. హల్లెలూయా. ఆ మనసులోనే అన్ని దయ్యాలు ఉన్నాయన్నమాట. కనుక వాడు తన పేరు సైనా అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఆ దయ్యములంట యేసుప్రభు దగ్గర నుండి వేడుకుంటున్నాయంట, అయ్యా మమ్మల్ని ఈయనలో నుంచి తీసివేయకు, మేము పాతాళంలోకి పంపించకు అని ఆ దయ్యములంట ఆయన పాదాల దగ్గర నిలబడి ఆ వేడుకుంటా ఉన్నాయంట. అది అప్పుడు ఆ దయ్యములు ఆ మనుషుని వదిలిపో అక్కడ 32 అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చచ్చెను గనుక ఆ మంద ప్రాంతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తుకొని ఊపిరి తిరగక చచ్చెను. ఆ దయ్యములు వేడుకున్నంట, అయ్యా నన్ను పాతాళంలోకి పంపించకు, పంపించకు అనగానే యేసుప్రభు ప్రార్థన చేయగానే ఆ దయ్యంలో అంటే వదిలేనంట. అక్కడ పందుల మంద ఉందంట, పందుల మందకు పంపించేసిందంట. హల్లెలూయా. పంపంగానే ఆ పందుల మందలకు దొరి అంట వెంట పందులు పోయి దాంట్లో సముద్రంలో పడి ఊపిరాడక చనిపోయినాయంట. హల్లెలూయా. మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చునుట చూచి భయపడిరి. హల్లెలూయా. ఆ దయ్యములు వదిలిపోగానే ఆ దయ్యములు పట్టిన మనిషి ఉన్నాడు కదా, ఆయన అంట యేసుప్రభు ఆయన వదిలిపోగానే ఆయన మంచిగా ఆయన మంచి వస్త్రం ధరించుకుని యేసుప్రభు దగ్గర ఆయన పాదాల దగ్గర ఆయన ఉన్నాడంట, కూర్చుండంట. అది చూసంట వాళ్ళ పరిచయాలు పక్కకున్న వాళ్ళందరూ చూసేయమంటారంట. పరిచయాలు వాళ్ళందరూ చూసి అయ్యో ఈయన దయ్యములు పెట్టిన వాడిని ఈయన ఇంత మంచిగా కూర్చున్నది యేసుప్రభు దగ్గర అని వాళ్ళు ఆశ్చర్యపడిరంట, వాళ్ళు భయపడిరంట వాళ్ళు ఆయన చూసి. అది చూసిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగో స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరాసెనుల ప్రాంతములో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఆయన ధోని ఎక్కి తిరిగి వెళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో తాను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణం అందంతటను ప్రకటించెను. అక్కడ దయ్యములు పెట్టిన ఆయన అంట మా స్వస్థ పొంది యేసుప్రభు దగ్గర ఉండి ఆయన నీ ఎంత వస్తా ప్రభా నీ సేవకు నీ అంటనే వస్తానంటే అంట అక్కడ వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారంట ఆయన చూసి. అయ్యో ఆయన స్వస్థ పొందిండు, ఆయన దయ్యములు పెట్టిన ఆయన ఇంత మంచిగా అంట కానీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నేను దయ్యములు బట్టి నేను ఏమన్నా అంటే అయ్యా నీ దగ్గర ఉంటే నీ సేవకి నేను వస్తా అంటే ఆయన విషయం అంటే నువ్వు అంటే వచ్చడం కాదు, నువ్వు వెళ్ళి ఊరిలో ఉన్న వాళ్ళకి అందరికి చెప్పు, నువ్వు చేసిన కార్యములు దేవుడు చేసిన కార్యములు నువ్వు అక్కడ చెప్పు అని చెప్పగానే ఆయన వెళ్ళిపోయినంట. హల్లెలూయా. వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఆయన దేవుడి చేసిన అద్భుత కార్యాలు అక్కడ ప్రకటించిందంట. హల్లెలూయా. మనకు కూడా దేవుడు చేసిన కార్యాలంట మనం కూడా ఇతరులకు మనం ప్రకటించాలి. హల్లెలూయా. 46 చదవక 44. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహములు కిక్కెరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలి పోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థత పడినో ఆ సంగతి
ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. హల్లెలూయా. అక్కడ దేవుడు అభివృద్ధి కార్యాలు చేసిండు. మళ్ళీ ఇక్కడ వేరే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కూడా దేవుడు అభివృద్ధి కార్యాలు చేసిండు. హల్లెలూయా. అక్కడ అంట ఒక రక్తగల స్త్రీ అంట, ఆయన 12 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉందంట. ఆమె అంత రోగిని దేవుడు ఏం చేసిండు, అక్కడ స్వస్థపరిచిండు. హల్లెలూయా. ఆమె భయపడుకుంటూ ఆ యొక్క జన సమూహంలోకి వచ్చి ఆయన ఇట్లా చెంగు ముట్టుకోగానే ఆయనలో ఉన్న ప్రభావం అంట ఆమెలోనికి వెళ్ళిపోయి ఆమె అక్కడ స్వస్థ కలిగింది. హల్లెలూయా. స్వస్థ కలిగినప్పుడు అక్కడున్న దేవుడు ఏమంటారంట, నన్ను ముట్టిన వారు ఎవరు అని అంటే అక్కడున్న ప్రజలు ఏమంటారంట, అయ్యా నీ వెంటనే వస్తున్నాం కదా, మేమందరం నీ పక్కకేసి నేను ముట్టుకుని వస్తున్నాము, నీలోని ప్రభావం ఎక్కడ వెళ్ళింది ప్రభా అని ఆయన అడుగుతుంటే, నాలోని ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరిలో స్వస్థ ఉంది అని అక్కడ దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. చెప్తుంటే ఆమె వణుకుతూ వచ్చిందంట, అయ్యా నేనే ప్రభా, నీ చెంగుని తాకింది నేనే, నాకు ఇట్లా రక్తస్రావ కలిగి ఉన్న నన్ను నువ్వు ముట్టుకోగానే నాకు ఆగిపోయింది, నీకు బాగుపడాలని అక్కడ ఆమె యేసుప్రభు దగ్గర ఆమె చెప్పిందంట. హల్లెలూయా. చదువు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదాన వైపు పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆమె ఎట్లా వచ్చిందంట, ఆమె విశ్వాసం కలిగి వచ్చిందంట. ఆమె ఎక్కడ వెళ్ళినా ఆమెకు స్వస్థ కలగలేదు. హల్లెలూయా. ఆమె చూసింది ఆయన చేసిన కార్యాలన్నీ విన్నది. ఆమె విని అక్కడ యేసుప్రభు అంటే, అరే దేవుడు నేను స్వస్థపరచు కానీ ఆమెలోనే కొంచెం విశ్వాసం కలిగింది. హల్లెలూయా. ఆమెలోనే ఎలాంటి విశ్వాసం ఉందో మనలో కూడా కొంచెం విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఆమె విశ్వాసం ద్వారా అక్కడ స్వస్థ పొందింది కాబట్టి మనలో కూడా విశ్వాసం కలిగి ఏ కార్యం చేసినా దేవుడు చేసినా మనం విశ్వాసం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏమంటున్నాడు ఆమెతో ఏమంటే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నువ్వు సమాధానముగా ఇప్పుడు వెళ్ళు అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె సమాధానంగా వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. మనలో కూడా విశ్వాసం కలిగి మనం జీవిస్తానంట దేవుడు ప్రతి ఒక్కటి కూడా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మళ్ళీ ఏ విశ్వాసం మనం కోల్పోయేది వీలేదు. హల్లెలూయా. ఓపికతను మనం అంట దేవుని దగ్గర మనం కనిపెట్టాలంట. ప్రభా నువ్వు కార్యం చేస్తావని దేవుని దగ్గర మొరుపెడుతానంట. దేవుడు ఏ విధంగా మన కార్యం చేస్తాడు. హల్లెలూయా. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. ఇక్కడ ఆమెను స్వస్థపరిచిన దేవుడు మన విశ్వాసం కూడా దేవుడు స్వస్థపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకో వాక్యం కీర్తనలు 103 ఫస్ట్ నుంచి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతానంటే, నా ప్రాణమ్మ యెహోవాని సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామముని సన్నిధించుము. హల్లెలూయా. మనమంట దేవుని దగ్గర మనమంట సంపూర్ణంగా వెళ్ళి మనం ప్రార్థించాలంట. మన హృదయపూర్వకతను దేవుని దగ్గర ప్రార్థించాలంట. హల్లెలూయా. మన అంతరంగంలో నుంచి ఆయన మన మనసులో నుంచి దేవుని దగ్గర మనం మొరుపెడతాడంట. దేవుడు అంట మన ప్రార్థన వింటాడంట. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము, నా ప్రాణమ యెహోవాని సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. హల్లెలూయా. దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేసిండు. హల్లెలూయా. మనం మరణ ఊబిలో పడి ఉన్నగానే దేవుడు మన పైకి లేవనెత్తిండు. హల్లెలూయా. మనమంట జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన చేసిన ఉపకారాలను మనం ఏ దానిని మనం మరవకూడదంట. హల్లెలూయా. మనకి ఏదైనా కొంచెం శోధన రాగానే దేవుడు ఏం కార్యం చేసిండు, దేవుడు ఏం చేయాలని మనం కృంగిపోకూడదు. మనం దేవుని దగ్గర విశ్వాసం కలిగి మనం ప్రార్థిస్తానంట. దేవుడు అంట మన స్వస్థపరచాలంట. మన విశ్వాసం ఫలితం కూడా దేవుడు ఇస్తాడనమాట. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటనలన్నిటినీ కుదిరించేవాడు. హల్లెలూయా. మన దేశం దోషములను క్షమించేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. లోకంలో ఎవరు ఏమీ మనల్ని క్షమించలేరు, కానీ దేవుడు అంటే క్షమిస్తా ఉంటామని. నీ సంకటనలన్నిటినీ కుదిరించేవాడు. హల్లెలూయా. మనకి ఏదైనా దేవుడు తీసివేస్తాడంట. హల్లెలూయా. సమాధుల నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఎంచున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గర మనం అంటే విశ్వాసం కలిగి దేవుని దగ్గర నమ్మకం కలిగి మనం అంటే దేవుని అంటే మన కిరీటం కలిగి దేవుడు మనకు ఉంచుతాడంట. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కృతగా ఉంచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచును. హల్లెలూయా. దేవుడు అంట మన హృదయాన్ని అంటే దేవుడు మేలుతో
తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. పక్షిరాజు యవనం ఏ విధంగా ఉంటుందో మన యవనం కూడా దేవుడు క్రొత్తగా చేశాడంట. హల్లెలూయా. దేవుని దగ్గర ఎక్కువ బలపడుకుంటుంటారు. దేవుడు అంటే ఇంకా కొత్త విషయాలు మనం బయలుపరుస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మేలుతాన్ని హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. ఎవరైతే బాధతో ఉన్నారంట మనం ఆ బాధ అంతా దేవుని దగ్గర చెప్పుకుంటుంటే దేవుడే న్యాయం తీర్చాలంట. హల్లెలూయా. మనుషులకు ఎవరు చెప్పుకున్నా ఎవరు న్యాయం తీర్చలే, కానీ దేవుని దగ్గర మనం ప్రార్థిస్తానంట. దేవుడు న్యాయం తీర్చేవాడు దేవుడు అనమాట. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను. ఇశ్రాయేలు వంశంశులకును ఆయన క్రియలను కనపరచెను. హల్లెలూయా. మోషే కంటే దేవుడే మార్గం తెలియపరిచిండు. హల్లెలూయా. ఐగుప్తు నుంచి దేవుడు ఎందుకంటే ఆయన మార్గం తెలియపరిచిండు. ఇజ్రాయేల్ వంశంశులకు ఆయన క్రియలు కనపరచెను. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఒక బానిసల్లాగా ఉంటారు ఆ దేశంలో. ఆ బానిసల నుంచి దేవుడు వాళ్ళని విడిపించిండు. హల్లెలూయా. మనం కూడా ఎలాంటి బానిసలో ఉన్నా కూడా మన దేవుడు మనం విడిపిస్తానంట. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా విడిపించిండు, వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి కార్యాలు చేసిండు. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిండు. వాళ్ళకి తినడానికి అన్నం లేకపోతే దేవుడు మన్నను కురిపించిండు. అన్ని దేవుడు గొప్ప కార్యాలు చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మేలులంట మనం మరవకూడదంట. ఇజ్రాయేల్ ప్రజల్లో ఒకప్పుడు ఆ మేలులంట మర్చిపోయారంట. వాళ్ళు మర్చిపోయి మోషేతో గునిగిరంట, సనిగిరంట. అయినా కానీ దేవుడు వాళ్ళని క్షమించిండు. హల్లెలూయా. యెహోవా యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడు అంటే వ్యాజమాడవాడు కాడు. హల్లెలూయా. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. హల్లెలూయా. దేవుడు అంటే మనతో వ్యాజమాడవాడు కాదంట. ఆయన కోపించేవాడు కూడా కాదంట. హల్లెలూయా. మనం ఈ లోకంలో అయితే కోపం మనుషుల దగ్గర కోపం ఉంది, వ్యాజమాడతారు. కానీ దేవుని దగ్గర అలాంటిది లేదంట, వ్యాజమాడేది లేదంట. హల్లెలూయా. మనం దేవుని దాంట్లో ఉండాలంట. మనం దేవుని దాంట్లో ఏ విధంగా మనం వెతుకుతామో ఆయనలో ఉన్న గుణగాలు అంటే దేవుడు మనకు కూడా దయచేస్తా ఉంటాడంట. ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడువాడు కాదు. ఆయన నిత్యము కోపించేవాడు కూడా కాదు. ఆయన పాపములన్నిటినీ మనకు ప్రతీకారము మన పాపములన్నిటినీ ఆయన ప్రతీకారము చేయలేదు. మన దోషములన్నిటినీ మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో ఆయన యందు భయభక్తులు గల వారి వేడల ఆయన కృప అధికముగా ఉన్నది. హల్లెలూయా. భూమి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందంట, ఆయన కృపనంట అంత విస్తారంగా ఉందంట. హల్లెలూయా. ఆయనలో మనం ఉంటాయంటే అలాంటి కృప దేవుడు మనకు కూడా దయచేస్తాడంట. హల్లెలూయా. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. హల్లెలూయా. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరముగా ఉంచున్నాడంట. హల్లెలూయా. పడమటికి తూర్పు ఎంత చాలా దూరం కదా, అంత దూరం మన పాపం అన్నిటిని దేవుడు అంత దూరంగా మనకు ఉంచినంట. తండ్రి తన కుమారుని వేడల జాలి పడినట్లు యెహోవా ఆయన యందు భయభక్తులు గల వారిని వేడల జాలి పడును. హల్లెలూయా. దేవుడు అంట తన కుమారుని మనం ఈ లోక సరిగా తన కుమారుని దేశించిన మళ్ళా మనకేమన్నా ప్రేమ జుట్టుకుంటుంది. అయితే నా కొడుకు కదాన్ని మళ్ళా మన దగ్గర తీసుకున్నట్టు దేవుడు కూడా అంతకంటే ఇంకెక్కువ ప్రేమ మన మీద చూపిస్తున్నట్ట, మన మీద జాలు చూపిస్తున్నట్ట. హల్లెలూయా. ఆయనకు మనం ఏమి ఇచ్చి కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి వేడల జాలి పడును. హల్లెలూయా. ఆయనంట మన పైన జాలి పడతా ఉన్నాడంట. హల్లెలూయా. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. హల్లెలూయా. మనమంట మట్టి వారం అంట, ఆయన మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. నరుని ఆయుష్ గడ్డి వలె ఉన్నది,
అవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. చదవాలా? ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. హల్లెలూయా. ఇంకా పువ్వు గడ్డి మొలిచి మళ్ళా వాడిపోతుందంట. వెంటనే పువ్వు అంట వికసించి అది మళ్ళా వాడిపోతుందంట. హల్లెలూయా. అవి ఏ విధంగా వాడిపోవునో మనుషులు కూడా అదే విధంగా వాడిపోతారని ఇక్కడ రాసి ఉందనమాట. అట్లా దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానికి ఎరుగదు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును. హల్లెలూయా. మన దేవుని నందు మనం భయం భక్తి కలిగి ఉంటేనంట ఆయన కృప అంటే యుగయుగములో నిలిచే ఉంటదంట. హల్లెలూయా. మనం వాడిపోమంట ఎండిపోమంట. హల్లెలూయా. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయనలో నిలిచి ఉంటాడంట. ఆయన కృపనంట మన నిరంతరము మనలో ఉంటాయంట. ఆయన నీతి వారి పిల్లల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. హల్లెలూయా. మనం నీతిగా మనం ఉన్నామనుకో మన పిల్లలకు దేవుడు నిలిచి ఉంటాడంట. హల్లెలూయా. యెహోవా ఆకాశమందు తన సింహాసనము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆకాశం అందంట మన కోసం సింహాసనం సిద్ధపరిచి ఉన్నాడంట. హల్లెలూయా. మనం ఆ సింహాసనం ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఇతరులని ప్రేమించాలి, అలాంటి గుణగలను మనం ఉండాలి. హల్లెలూయా. ఇతరులకు సువార్త ప్రకటించాలి. మనం అన్నం మొన్న చెప్పింది, మనం సువార్త ప్రకటించాలంటే అనేక ఆత్మను మనం దేవుని దగ్గర రప్పించుకోవాలంట. ఒక్కరోజు మనకు దేవుడు లెక్క అడుగుతాడు అక్కడ సింహాసనం ఊరికేనే రాదు. మనం కూడా అన్నం ఏం చెప్పినట్టే మనం కూడా కొంతమందిని సమకూర్చాలి, ఆయన ఎద్దకు నడిపించాలి. ప్రతి ఒక్క బిడ్డలు ఆయన దగ్గర నడిపించాలి, అందరి పాపాలు ఉప్పిపియాలి. ఆయన సంధిలోకి నడిపిస్తున్నంట. ఈ లోకం సరంగా మనం ఈ లోకం సరంగా ఆత్మల కోసం కష్టపడితే పరలోకం సింహాసనం ఉంటదంట. హల్లెలూయా. ఆయన అన్నిటి మీద రాజ పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలాశూరులారా ఆయనను స్తుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. హల్లెలూయా. ఆయనను స్తుతించుడి. యెహోవా సైనికులారా. అలాంట మనమంట సైనికులాగా తయారు కావాలంట. అలా యుద్ధానికి పోయినప్పుడు ఏ విధంగా కవచాలు వేసుకొని ఏ విధంగా యుద్ధానికి పోతారో మనం కూడా ఆ విధంగా మనం తయారు కావాలంట. హల్లెలూయా. సైతాన్ మీద యుద్ధం చేయాలంటే మనం ఇలాంటి కవచాలు మనం ధరించుకోవాలంట. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా దేవుని దాంట్లోకి మనం తీసుకురావాలి. హల్లెలూయా. అనేక మందికి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన చిత్తము నెరవేర్చి ఆయన పరిచయకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుడు స్థలములన్నిటిలో ఉన్నత నిన్ను ఆయన సర్వకార్యములారా ఆయన సన్నిధించుడి. హల్లెలూయా. మనం అంటే దేవుని సన్నిధించాలంట. హల్లెలూయా. ఆయనకు లోబడి ఆయన రీతిగా మనం ఉంటున్నాడు. ఆయనకు లోబడి ఆయన సరంగా మనం నడిచానంట. దేవుడు అంట మన సైనికులగా తయారు చేశానంట. హల్లెలూయా. ఇతరులను కూడా మన సైనికులగా తయారు చేయలే, అందరినీ దేవునితో సత్యంలోకి నడిపించాలి. హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీవించింది. ప్రేర్ చేసుకో. స్తోత్రం దేవా, పరిశుద్ధ గొప్ప దేవ, ప్రేమగల దయగా రాజ్యానికి లెక్కని వందనాలు తండ్రి. అయా యొక్క వాక్యంతో మాతో మాట్లాడిన దేవుడు దేవా, అయా నీకు ఎంతో కోట్ల వందనాల ప్రభా. నువ్వు వేసే ప్రభా ఎంతో మందికి ప్రభా నువ్వు స్వస్థపరిచిన దేవుడు ప్రభా. అయా నీకు ఎంతో కోట్ల వందనాలు ప్రభా. ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ప్రభా నువ్వు సువార్త ప్రకటించిన తండ్రి. అయా నువ్వు ఏ విధంగా ప్రకటించావు ప్రభా, మేము కూడా అదే విధంగా ప్రకటించాలా ప్రభా. నీకు కవచాలను ధరించుకోవాలి ప్రభా. అనేక బిడ్డల్ని ప్రభా నీ సత్యంలోకి నడిపించాలా ప్రభా. అయా నీకు ఎంతో కోట్ల వందనాలు తండ్రి. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. అభివృద్ధి కార్యాలు ఆచారకాలు చేసే దేవుడు ప్రభా. నీకు అసాధం అంటే ఏది లేదు ప్రభా. అయా నీకు ఎంతో కోట్ల వందనాలు ప్రభా. మేము నీకు లోబడాలా ప్రభా. నీ జ్ఞానం తెలివితే మేము వడిదిల్లాలా ప్రభా. అయా నీకు ఎంతో కోట్ల వందనాలు ప్రభా. అయా గొప్ప దేవా నేను సన్నిధించాలా ప్రభా, నేను స్థుతించాలా ప్రభా. అయా నీ జ్ఞానం తెలివితే మేము వడిదిల్లాలా ప్రభా. అయా అలాంటి బిడ్డలు అందరూ తయారు చేయండి ప్రభా. ఈ కేపీపీలో ఎంతమంది సేవకురాలు ఉండరు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి తండ్రి.
వాళ్ళ సేవలలో బలంగా వాడబడాలా ప్రభా, ఇలాంటి అడ్డంకు లేకుండా ప్రభా వాళ్ళ మార్గాలను సరళం చేయండి ప్రభా, నీ యొక్క దూతని కాదులుగా దయచేయండి యేసు ప్రభా. అనేక బిడ్డల్ని ప్రభా నీ సందులకు లాక్క రావాలా ప్రభా. అయ్యా నీ రాకట సమీపంగా ఉంది ప్రభా, అయ్యా నీ రాకటకు సిద్ధంగా ఉండాలా ప్రభా. అయ్యా నీకు ఎంతో కోట్ల వందనాలు ప్రభా, నువ్వు గొప్ప కార్యం జరిగించండి. ప్రతి ఒక్క బిడ్డలకు నేర్కులు ఇబ్బందులన్నీ కొట్టివేసి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచబడాలా ప్రభా, ప్రతి ఒక్క అనారోగ్యం ఉంటే విడుదల దయచేయండి తండ్రి యేసు ప్రభా. నీకు ఎంతో కోట్ల వందనాలు ప్రభా, నువ్వే గొప్ప కార్యం జరిగించి నీ నామానికి మహిమ ఘనత చెల్లించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. జాన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, అంశాల కోసం ప్రార్థించండి. 27, 28, 29, 30 వరకు బ్రదర్స్ సేవకి వెళ్తున్నారు ట్రైబల్ ఏరియాకి. వాళ్ళు సేవలో బలంగా వాడబడాలా, వాత ప్రకటింపబడాలి, అందరు రక్షణ పొందాలని వాళ్ళ కోసం ప్రార్థించండి బ్రదర్. అంశాల్లో సరే, కళ్ళు మూసుకుంటే వేసుకుందాం. సోదరుగా గొప్ప దేవుని పొందండి. ఇష్టం ఇంతవరకు వాక్యం మాట్లాడారు. ఆ వాక్యం మా జీవితం నెరవేరిన దాకా మీరే మా సాయం వచ్చేసి విడుదల తెచ్చండి. ఇంతమంది నశించిపోతురో వాళ్ళకు మేము స్వార్థ ప్రకటించాలా, విడుదల చేయాలని నీ నామంలో మీరే సాయం తెచ్చండి. ఎంతమంది వాక్యం చదువుతారో వేసుకోవా దాన్ని పాటించాలా, మీరే కార్యం గ్రహించండి. విన్న వాళ్ళు కూడా పాటించాలా, మీరే సాయం తెచ్చండి. వినడమే కాదు వేసుకోవా దాన్ని పాటిస్తున్నాయి అనేది మా జీవితంలో నెరవేరదు ప్రభువ. మేము పాటించాలా, దాన్ని పట్టుకుని నడుచులాగానే మీరు మాకు సాయం తెచ్చేసి ఎన్ని అంశాలు వేసుకోవా ప్రతి ఒక్క అంశంలో మీరే కార్యం గ్రహించండి, విడుదల తెచ్చేయండి. రాజగోదావరి సుధాశ్రం వాళ్ళిద్దరి మీద సమానం తెచ్చేయండి, విడుదల తెచ్చేయండి, పౌరుషాలు తీర్చండి. ప్రతి ఒక్క చెడు శ్వాసం నుంచి, చెడు బంధం నుంచి విడుదల తెచ్చేయండి. మరి ఇంకో రాష్ట్రం నమ్ముకున్న ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి, ఆ నెత్తిలో ఉన్న గాయం నుంచి విడుదల తెచ్చేయండి, పౌరుషాలు తీర్చండి. మరో కుటుంబ రక్షణ పొందులాగానే మీరు సాయం తెచ్చండి. మరి ఇంకో బ్రదర్ కృష్ణ రాష్ట్రం ఆ బ్రదర్ను ముట్టి స్వస్థపరచండి, అతను పౌరుషాలు తీర్చి విడుదల దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోండి. ఇక 3 కుటుంబాలకి ఏం అవసరం ఉందో ప్రతి అవసరాన్ని మహిమలో తీర్చి ముఖ్యంగా రక్షణ దయచేయండి, విడుదల దయచేయండి, మీరే కార్యం చేయించుంటా గొప్ప పొందన చేస్తుందని. ఎంతమంది అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవుతారో డబ్బు లేక ట్రీట్మెంట్ అంత లేదు, ట్రీట్మెంట్ అందులాగా డబ్బు సాయం మీరే దయచేయండి, ట్రీట్మెంట్ మీరు సాయం దయచేయండి, విడుదల దయచేయండి. రోడ్ సైడ్ ఎంతమంది ఏ స్థితిలో ఉన్నారో ఎవరు లేక, ఎవరు పట్టించుకోలేక అలాంటి వాళ్ళకు కూడా రాష్ట్రం వాళ్ళకు కూడా మీరు ఆదరణ దయచేసి అవకాశాలు తీర్చండి, గొప్ప దేవుని పొందన చేస్తుందండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఈ రేట్లు అన్ని తగ్గించాలా, ముఖ్యంగా మీరు నిర్ణయించండి, విడుదల ఇచ్చండి. ప్రతి ఒక్క లీడర్ కరెక్ట్ పాలించాలా, ప్రతి ఒక్క రేట్ని తగ్గించాలా, తలంపులు మీరు దయచేయండి, విడుదల దయచేయండి, గొప్ప దేవుని పొందన చేస్తుందని. ముఖ్యంగా రక్షణ పొందులాగానే మీరు సాయం తెచ్చండి దేవా. ప్రతి హాస్పిటల్ పేషెంట్లను ముట్టండి, స్వస్థపరచండి. ఎక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయో, ఎక్కడ మరణాలు అవుతున్నాయో, ఎక్కడ హత్యలు అవుతున్నాయో, ఎక్కడ మానభంగాలు అవుతున్నాయో వాటిని బట్టి ఆపేసేయండి ప్రభువా. ముఖ్యంగా దేవా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏదనుకో బానిసలు అయిపోతున్నారు, ఎక్కడెక్కడ మరణించిపోతున్నారు, ఎక్కడికో దారి తప్పిపోతారు ప్రభావ. అట్లా కాకుండా మీరు సాయం చేసి వాళ్ళకు సరైన దారిలో మీరు నడిపించండి, విడుదల దయచండి దేవా. గొప్ప దీని పొందన చేస్తుందండి. ముఖ్యంగా దేవా ప్రతి ఒక్క బిడ్డ నీ నామంలో ముఖాల నుంచి లాగా నీ నామంలో సన్నిధిలో ప్రారంభించలాగా సాయం తెచ్చండి, గొప్ప దీని పొందన చేస్తుందండి, విడుదల తెచ్చండి. అదేవిధంగా విశ్వ మరి బ్రదర్స్ ఎక్కడెక్కడ ఎవరెవరైతే తెలుతో వాళ్ళందరికీ తోడుగా ఉండండి, అవసరాలు తీర్చండి, విడుదల తెచ్చండి. సేవల బలంగా వాడుకొని వాళ్ళకి రాకపోకలకు తోడుగా ఉండండి, వాళ్ళ కుటుంబానికి అవసరాలు తీర్చి విడుదల తెచ్చండి, ఉపదేశం పొందన చేస్తుందండి. ఒక మీటింగ్ మీరు అదేంటో మీరు వాయించండి, విడుదల తెచ్చండి. ఇంకెవరైతే రాలేకపోతే రేసుకోవా వాళ్ళు వచ్చేలాగా మీరు సాయం తెచ్చండి, విడుదల తెచ్చండి. చెప్పిన ప్రతి అంశాలు వేసుకో మేమైతే మర్చిపోయి ఉంటే ప్రతి ఒక్క కార్యం మీరు జరిగించండి, విడుదల తెచ్చండి, గొప్ప దేని పొందన చేస్తుందని. ఇక్కడ అనేకులు వచ్చి గ్రూప్ లో పార్టిసిపేట్ చేయాలా, మీరే సాయం తెచ్చేసి విడుదల దయచేసి గొప్ప దేని పొందన చేస్తుందండి. మీరు అక్కడ సిద్ధపరచుకోమని వేస్తున్నాం ప్రశాంత్ అండి. ఆమేన్. సరే, మన యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.